హలో నమస్తే, నేను మీ సురేష్. వెల్కమ్ టు విఎస్బి మీడియా. మన డిప్యూటీ సీఎం పవన్ సారు మన ప్రతిపక్ష నాయకుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వార్నింగ్ ఇచ్చారండి. ఏమైనా వార్నింగ్ ఇచ్చారంటే, మక్కెలెరగొట్టి కూర్చోబెడతాం, తొక్కి పట్టి నారదీస్తామని చాలా స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చారు. ఎందుకు వార్నింగ్ ఇచ్చారు, ఎక్కడ వార్నింగ్ ఇచ్చారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది, ప్రజలు ఏమనుకుంటున్నారు, మేమేమనుకుంటున్నాం, ఈ మూడు అంశాలు ఇప్పుడు మీతో నేను మాట్లాడతాను. మరి కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది గడిచిన సందర్భంగా మరి వాళ్ళు ఒక కార్యక్రమాన్ని తలపెట్టారు. ప్రభుత్వం సుపరిపాలన స్వర్ణాంధ్రప్రదేశ్ ఈ ప్రోగ్రామ్ని అయితే కండక్ట్ చేశారు. మరి ఈ ప్రోగ్రాంకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ పురంధేశ్వరి గారు మొత్తం కూడా హాజరయ్యారనమాట. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారి స్పీచ్లో మొదటి నుంచి ప్రభుత్వం అలాగే తన శాఖలో చేసినటువంటి కార్యక్రమాల గురించి మొత్తంగా చెప్పుకొచ్చారు. భవిష్యత్తులో ప్రభుత్వం తీసుకుపోయే నిర్ణయాలు కూడా చెప్తూ చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు చెప్పి ముగించారు. ఇంతవరకు బాగానే ఉంది. మరి మనకి జగన్మోహన్ రెడ్డి గారి పేరు తీయండి, ప్రతిపక్ష నేత పేరు తీయండి, వారికి పూట కూడా గడవదు కదా. మరి వెంటనే ఆయన వార్నింగ్ ఇచ్చేశారు. ఏమని వార్నింగ్ ఇచ్చారు, మన పల్నాడులో ఒక ఇష్యూ జరిగింది కదా, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కార్యకర్త అక్కడ చనిపోయి ఏడాది గడుస్తున్న సందర్భంగా, అదే సూసైడ్ చేసుకొని చనిపోయి ఆయన ఏడాది గడిచింది. ఆ సందర్భంగా ఆయన విగ్రహాన్ని అక్కడున్న స్థానిక నేతలు అక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఈ విగ్రహావిష్కరణకి ఆయన వెళ్ళాడు. అక్కడ జరిగిన సీన్ అంతా మీకు గుర్తుంది. టీవీలో తెగ బాకాలు ఊదేస్తున్నారు, మీ అందరికీ తెలిసిన విషయమే. ఈ సందర్భంగా అక్కడ ఎవడో ఫ్లెక్సీ మీద కార్యకర్త రప్ప నరుకుతామని రాజశేఖర్ రేపు అధికారంలోకి వస్తే ఇక దాన్ని పట్టుకొని ఆయన మనం స్పందించాడు, కౌంటర్ వేసాడు, అయిపోయింది. ఇప్పుడు కూడా మళ్ళీ అవసరం, అది పాడిన పాటే మళ్ళీ పాడరా పాసోడా అన్నట్టుగా మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అదే రీతిలో ఆయన వార్నింగ్ ఇస్తున్నాడు. ఏమైనా వార్నింగ్ ఇస్తున్నాడు, మీరు కనుక ప్రజాస్వామ్యంలో ఏది పడితే అది మాట్లాడి నడు రోడ్డు మీద తలను నరుకుతానంటే రప్ప నరుకుతామంటే చూస్తూ కూర్చోం, ఇక్కడ చట్టం తన పని చేసుకుపోతుంది, ఇలాంటి మాటలు మాట్లాడకూడదు, ఇలా మాట్లాడితే కనుక మక్కలెరగ గుట్టి కూర్చోబెడతాం, అదేవిధంగా పిచ్చి వేషాలు వేస్తే తొక్కి పట్టిన ఆరదిస్తామని మాట్లాడారు. అసలు మన జగన్మోహన్ రెడ్డి గారు రపరపమని తలకాయలు ఆయన నరుకుతానని లేదు, లేకపోతే వేరేది ఆయన అలా. ఒక కార్యకర్త ఫ్లెక్సీ మీద రాసింది ఒక మీడియా వ్యక్తి ప్రశ్న చేసినప్పుడు దానికి ఆన్సర్ ఇచ్చారు. ఏమని రాశారు, ఆడేదో రాసుకున్నాను సపోర్ట్ చేశారు. ఆయన ఏదో నరుకుతాను అన్నట్టుగా ఈయన దాన్ని ఇది చేసి మాట్లాడటం, దాన్ని లెంత్ చేసి మాట్లాడటం, వార్నింగ్ ఎంతసేపు ఇస్తారు వార్నింగ్లు, అలా మాట్లాడటం హీరోయిజం కాదు. లేకపోతే సినిమా హాల్లో అలాంటి డైలాగులు బాగుంటాయి కానీ బయట బాగుండవు అంటారు. మరి మీరు సినిమా డైలాగులు ఎన్నిసార్లు కొట్టారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో? అసలు నెట్లో చూస్తే మీ వీడియోలు యూట్యూబ్లో ప్రతిదీ సినిమా డైలాగే. ఈరోజు ఇప్పుడు మీరు మాట్లాడింది కూడా సినిమా డైలాగులు. మక్కలర్ కూర్చుంటాకి ఆయన ప్రతిపక్ష నాయకుడు 40% ఓటింగ్ కలిగినటువంటి వ్యక్తి, ఆయన ఎలా కూర్చోబెడతారు? ఆయన మీకు ఆయనలో సగం ఓట్లు కూడా లేవు కదా. ఇప్పుడు మీరు ఎమ్మెల్యే అవ్వచ్చు, లేకపోతే డిప్యూటీ సీఎం అవ్వచ్చు అని కొంతమంది మేధావులు ప్రశ్నిస్తున్నారు. ఇక అదేవిధంగా మరి పవన్ కళ్యాణ్ గారు గతం ఏంటి, ఆయన అప్పుడు కూడా మరి పోలీసులు ఎన్ని ఆంక్షలు విధించినా ఆయన అలా ఫైట్ చేసి ప్రజల దగ్గరికి వెళ్ళారు. రెప్టన్ దగ్గర, కోదాడ దగ్గర కారెక్కి ఎంత హంగామా చేశారు. మరి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు ఎన్ని గుర్తు తెచ్చుకోండి అని చెప్పేసి కొంతమంది వైసీపీ కార్యకర్తలు అంటున్నారు. మరికొంత ఏమంటున్నారు, పవన్ కళ్యాణ్ గారు మేము సీరియస్గా తీసుకోమండి, ఆయన అలాగే మాట్లాడుతూ ఉంటారు, ఆయన గతం మాట్లాడితే ఏం మాట్లాడారు ఇప్పుడేం మాట్లాడుతున్నారు గుర్తురాదు, మేము ఆయన సీరియస్గా మేము తీసుకోవట్లేదు, ఆయన పార్ట్ టైం పొలిటీషియన్ అని పాత వాళ్ళు కూడా పాడుతున్నారు, ఈయన సీరియస్గా తీసుకోవట్లేదట. సరే, ఇంకో విషయం ఏంటంటే ఆయన అక్కడ మహిళలపై అత్యాచారాలు అవి జరిగితే, ఆడబిడ్డలకు అన్యాయం జరిగితే చూస్తూ కూర్చోం అని ఒక మాట మాట్లాడారు. దీనికి కూడా కౌంటర్లు వస్తున్నాయి ఆయన పైన. ఏంటంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హిందూపురంలో ఒక ఘటన జరిగింది. అక్కడ నుంచి నిన్న సీఎం సొంత నియోజకవర్గం కుప్పం నియోజకవర్గంలో ఒక మహిళని అప్పు ఇవ్వలేదని తన భర్త చేసిన అప్పుకు భార్యని చెట్టు కట్టేసి కొడితే అక్కడ గుండెల అవిసేలా ఒక చంటి బిడ్డ అభశోభం చిన్న పిల్లగాడు ఏడుస్తూ ఉన్నాడు. మరి వారిపైన కేసులు పెట్టారనుకోండి, చర్యలు తీసుకున్నారనుకోండి, కానీ ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి కదా. మీ మాటలుగా పరిమితం అవుతున్నాయి, అవి చేష్టల దాకా రావటం లేదు అని అంటున్నారు. ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్షించాలి కూడా, వాళ్ళని మనం వెనకేసుకు రావడం లేదు. కానీ మీరు ప్రజాస్వామ్యంలో ఒక మాట మాట్లాడినప్పుడు మీరు గతంలో ఏం మాట్లాడారు, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు, అది కూడా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే మీ మీద ట్రోలింగ్స్ చాలా జరుగుతున్నాయి, మిమ్మల్ని ఒక సీరియస్ పొలిటీషియన్గా తీసుకోవట్లేదని ఒక చర్చ జరుగుతోంది. మీరు గతంలో మాట్లాడిన వీడియోలు, ఇప్పుడు మాట్లాడుతున్న వీడియోలు రెండు కలిసి ట్రోల్స్ చేస్తున్నారు.
మీ రాజకీయ పార్టీ విధానం మొత్తం మీద వాళ్ళు ట్రోల్స్ చేస్తున్నారు. ఒక వార్నింగ్, ఒక మంచి హోదాలో ఉన్నారు మీరు. గతంలో అంటే ప్రతిపక్షం కూడా కాదు, మీకు అప్పుడు ప్రతిపక్షంలో కూడా లేరు, మీరు జస్ట్ ఒక పార్టీకి అధ్యక్షుడు. మీరు అలా ఉన్నప్పుడు ఏం మాట్లాడినా నో ప్రాబ్లం. ఇప్పుడు మీరు గవర్నమెంట్ కాబట్టి వాళ్ళు తప్పు చేస్తున్నారు, అలా మాట్లాడటం తప్పు అన్నప్పుడు మీరు మాట్లాడేది కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి వ్యాఖ్యలు ఇలా తల నరకడానికి కరెక్ట్ కాదు, అలా చేస్తే మటుకు ఖచ్చితంగా మీకు ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ ఏదో మాకు తెలిసిన అఫీషియల్గా ఇస్తే బాగుంటుంది. ఇప్పటి నుంచైనా గతం అంటే వదిలే, అప్పుడు మీరు సమర్థించుకోవచ్చు ఆ విషయాన్ని. అప్పుడంటే అధికారం లేదు, ఏమీ లేదు కాబట్టి, లేదు ఇప్పుడు బాధ్యతలు ఉన్నాయి కాబట్టి ఇలా మాట్లాడుతున్నా సమర్థించుకోవచ్చు. సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ప్రశ్నించేది కొంతమంది, ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలే మాట్లాడతారు, ముందు జగన్నే టార్గెట్ చేస్తారు, ప్రశ్నించడానికి పార్టీ పెట్టి మీరు ప్రశ్నించట్లేదు. అసలు మొన్న 12వ తారీఖు మన అమ్మఒడి రిలీజ్ అయిన రోజు తల్లికి వందనం, మరి 20వ తారీఖు కల్లా, జూన్ 20వ తారీఖు కల్లా మనకి అన్నదాత సుఖీభావ డబ్బులు ఎగేస్తానన్నారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మీ కూటమిలో భాగస్వామి అయినటువంటి ముఖ్యమంత్రి గారు. మరి ఆ సుఖీభావ ఇలా 24-25 తారీఖులు వస్తున్నా ఇంకా పడలేదండి ఉప ముఖ్యమంత్రి గారు, కొంచెం అడిగి పెట్టండి సార్, మేము గింజలు పెట్టుకొని ఉన్నాం పొలాల్లో, మరి పైన వర్షాలు పడుతున్నాయి, మరి మేము ఇంకా పెట్టుబడులు పెట్టుకోవాల్సి ఉంది, కొంచెం ఆ డబ్బులు ఇప్పించండి సార్ అని వాళ్ళు అంటున్నారు. కొంచెం ఆ డబ్బులు వ్యవహారం చూడండి సార్ కొంచెం.